నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో రైతు భరోసా సాయం ఎకరాకు ఏటా 12,000 సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే ఇస్తామన్న సీఎం రేవంత్ భూమి లేని కూలీలకు ఏటా 12,000 ఇస్తామన్న సీఎం కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ నిర్ణయం ఈ నెల 26న 3 పథకాలు ప్రారంభం రైతుల ఆశల్ని మంత్రివర్గం అడియాసలు చేసిందన్న బీఆర్ఎస్ ఇందిరమ్మ పాలనంటే ఇంటింటా మోసం చేయడమేనని బీజేపీ ధ్వజం విశాఖ మారిటైమ్ గేట్వేగా నిలుస్తుందన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నౌకాదళం సహకారం అందించాలని విన్నపం బతికున్న వ్యక్తి చనిపోయినట్లు చూపి భూమి కాజేసే కుట్ర ఆదోని సబ్ రిజిస్ట్రార్ సహా సిబ్బంది నిర్వాకం 5గురిపై కేసు నమోదు ఇస్రో క్రాప్స్ ప్రయోగం విజయవంతం 4 రోజుల్లోనే రోదసికి పంపిన అలసంద విత్తనాలు మొలక త్వరలోనే ఆకులు వచ్చే అవకాశం చైనాలో ఫ్లూ తరహా లక్షణాలు భారత్లో లేవన్న కేంద్రం ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడి తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎకరానికి ఏటా 12,000 రూపాయల రైతు భరోసా సాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది ఈ 3 పథకాలను ఈ నెల 26 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 4 గంటల పాటు సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఏటా 12,000 రూపాయల రైతు భరోసా సాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది ఇప్పటి వరకు ఇచ్చిన 10,000ను 12,000కు పెంచినట్లు సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పంట వేసిన వారికే రైతు భరోసా ఇవ్వాలని అందుకు దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు శాటిలైజ్ ఇమేజ్ ద్వారా పంట వేసినట్లు నిర్ధారించిన తర్వాతే రైతు భరోసా ఇవ్వాలని సూచించింది ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్ ఎలాంటి షరతులు దరఖాస్తులు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఉండదని సీఎం స్పష్టం చేశారు వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్ పరిశ్రమలకు తీసుకున్న భూములు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది ప్రభుత్వం ఆదాయం పెంచడం పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం 12,000 రూపాయలను ఇవ్వడం జరిగింది భూమి లేని వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే కొత్త పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఈ పథకం కింద భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తోన్న వారికి మంత్రివర్గం శుభవార్త తెలిపింది ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు ఈ 3 పథకాలకు త్వరలో అర్హతలు విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి దారుణంగా దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు
రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 ఇస్తామని ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కాక రైతులను దారుణంగా వంచిస్తోందని ఆక్షేపించారు. మంత్రివర్గ నిర్ణయం ద్వారా రైతుల ఆశలను అడియాసలు చేశారని, రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ మానస పుత్రిక ప్రపంచమే మెచ్చిన రైతు బంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని హరీష్ రావు విమర్శించారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితో పాటు కలిపి ఎకరానికి 15,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వానాకాలం పంటకు రైతు భరోసా పూర్తిగా ఎగ్గొట్టారని, అన్ని కలిపి మొత్తంగా ఎకరానికి 17,500 రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఇది కోతల ప్రభుత్వమని, ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. అసలు కాంగ్రెస్ రైతులకు అదనంగా చేసిన సాయం ఏముందని నిలదీశారు. ఏడాది పాటు ఎగ్గొట్టిన రైతు భరోసా సొమ్ముతో పోలిస్తే రైతులు నష్టపోయినట్లేనని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా సహా రైతులకిచ్చిన హామీల అమలులో అన్ని కోతలే విధించారన్న బండి సంజయ్ ఆర్థిక పరిస్థితి తెలిసి ఎందుకు అనేక హామీలిచ్చారని ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలనంటే ఇంటింటా మోసం చేయడమేనని బండి సంజయ్ ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టారని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయించింది. సింగూరు కెనాల్కు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి దివంగత మంత్రి రాజనరసింహ పేరు పెట్టాలని తీర్మానించింది. మహబూబ్నగర్ జిల్లాలో సాగునీరు అందించేందుకు జూరాల నుంచి కృష్ణా జలాల తరలింపునకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జూరాల నుంచి మహబూబ్నగర్ జిల్లాకు కృష్ణా జలాల తరలింపునకు అవకాశాలు, మార్గాలను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలని కేబినెట్ తీర్మానించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించే పథకం ఫేజ్ 2, ఫేజ్ 3కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15 టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 20 టీఎంసీలకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగూడెంను మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్ మరోసారి తీర్మానం చేసింది. మున్సిపాలిటీగా మారుస్తూ 2022 సెప్టెంబర్లో అసెంబ్లీలో బిల్లును ఆమోదించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ఆమోదించలేదు. దీంతో పాత బిల్లును వెనక్కి తీసుకుంటూ ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని తాజాగా కేబినెట్ తీర్మానం చేసింది. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న వేళ మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీలో జరిగిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏపీటీఏ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం అనేక రంగాల్లో హైదరాబాద్లో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సినిమా, వ్యాపారం, రాజకీయం ఏ రంగంలోనైనా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవం, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఈవీ హబ్, గ్రీన్ ఎనర్జీ హబ్, రీజనల్ రింగ్ రోడ్ ఇలా ఎన్నో గొప్ప ప్రాజెక్టులు చేపడుతున్నట్లు సీఎం చెప్పారు. తెలంగాణకు అత్యధికంగా పెట్టుబడులు వస్తే ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం వివరించారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈ విశ్వనగరంలో ఇక్కడున్న అవకాశాలు, పొలిటికల్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్కమ్ ఫర్. ఇక్కడ ఆపర్చునిటీస్ ఈజ్ అన్లిమిటెడ్. హైదరాబాద్ నగరంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీ, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్, అదేవిధంగా హైదరాబాద్లో ఇతర ఎన్నో అవకాశాలు, పెట్టుబడులకు అవకాశం ఉంది. ఎందులో అయినా మీకు తప్పకుండా అవకాశాలు, ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రభుత్వం తరఫున నేను సంపూర్ణమైన విశ్వాసాన్ని కల్పిస్తున్నాను. విశాఖపట్నం మారిటైమ్ గేట్వేగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ముంబై తరహాలో విశాఖను ఏపీకి ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సాగర తీరంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న సీఎం రాష్ట్ర అభివృద్ధికి నౌకాదళం సహకరించాలని కోరారు. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా నేవీ విన్యాసాలు అబ్బురపరిచాయి. 11 యుద్ధ నౌకలు, 20కి పైగా యుద్ధ విమానాలు విన్యాసాలతో అలరించాయి. పారాచూట్ ద్వారా విమానం నుంచి దూకి ముఖ్య అతిథి చంద్రబాబుకు నావీ పారాగ్లైడర్ జ్ఞాపిక అందించారు. అధునాతన హెలికాప్టర్లు, హ్యాక్ యుద్ధ విమానాలు, డోర్నర్ విమానాలు, బోయింగ్ 737 విన్యాసాలు చూపర్లను అలరించాయి. శత్రు ఆయిల్ రిగ్లు ధ్వంసం చేసే సాహసాలు ఆకట్టుకున్నాయి. నావీ బ్యాండ్ సందర్శకుల్ని కట్టిపడేసింది.
విన్యాసాల్లో భాగంగా బాణాసంచా వెలుగులు, లేజర్ షో మిరుమిట్లు గొలిపాయి. విన్యాసాలను ఆసక్తిగా తిలకించిన సీఎం చంద్రబాబు నేవీ ధైర్య సాహసాల్ని ప్రశంసించారు. హుద్హుద్ సమయంలో 10 రోజుల పాటు నేవీ సహాయ సహకారాలు మరవలేనివన్నారు. సముద్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సలహాలివ్వాలని నౌకాదళ అడ్మిరల్ ను కోరారు. దేశాన్ని రక్షించడం కోసం మీరు ఏ విధంగా అయితే ముందుకు పోతున్నారో అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఏరో డ్రోన్ టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డీప్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ కూడా నేవీకి కూడా అవసరం. అదే సమయంలో ఆర్థిక ఆలంబన కోసం ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓషన్ ఎకానమీ ఒక బిగ్ అసెట్ ఉంది. మనం ఇంతవరకు ఓషన్ ఎకానమీలో ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోయాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు అధ్యయనం చేసి ప్రభుత్వాలకు గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇదే సమయంలో విశాఖకు గూగుల్ సహా ప్రఖ్యాత సంస్థలు వస్తున్నాయన్న సీఎం సాగర నగరాన్ని ఆర్థిక రాజధానిగా మారుస్తామన్నారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. ఇంకొక సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. మెట్రో కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలున్నాయి. రేపు 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు. అదే మారుగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ కి ఫౌండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇదే మారుగా గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్ నౌకాదళ విన్యాసాలను ఆస్వాదించారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సాధించడానికి అన్ని రాష్ట్రాల రైతు సంఘాలు పోరాటం చేయాలని రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పిలుపునిచ్చారు. ఖనౌరి సరిహద్దులో శనివారం కిసాన్ మహాపంచాయత్ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రతి గ్రామం నుంచి రైతులు ఒక ట్రాలీ తీసుకుని ఖనౌరి శిబిరానికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన నిరవధిక నిరసన శనివారం నాటికి 40 రోజులకు చేరింది. చట్టబద్ధత సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో తాము విజయం సాధిస్తామని దల్లేవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. పంటలకు ఎంఆర్పీ అనేది పంజాబ్కు మాత్రమే కాకుండా యావత్ దేశానికి అవసరమే అన్నారు. ఇది కేవలం పంజాబ్ చేస్తున్న పోరాటం కాదని దేశం యావత్తు నిర్వహిస్తున్న సంగ్రామమన్న సందేశం కేంద్ర ప్రభుత్వానికి చేరేలా పనిచేయాలని ఆయన ఇతర రాష్ట్రాల రైతు సంఘాలను కోరారు. రైతుల ప్రయోజనం కన్నా తన ప్రాణం ముఖ్యం కాదన్నారు. तो मुझे विश्वास है कि हम मोर्चा जीतेंगे. किसी भी ताकत में सरकार जितना मर्जी जोर लगा ले इस मोर्चे को हरा नहीं सकेगी. आप सबसे मैं उम्मीद करता हूँ आप हर एक गांव से कृपया कीजिए जैसे आज आए हो हर गांव से कम खनौरी बॉर्डर पे एक ट्रॉली जरूर लेकर आए. पूरी ताकत से इस मोर्चे को लड़े ताकि सरकार इस मोर्चे पे किसी तरह का कोई हमला न कर पाए. కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్తో పాటు మరో 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 4 రోజుల క్రితం జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ బాధితులు శనివారం గుర్తించారు. నకిలీ డెత్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్తో 6.51 ఎకరాల భూమిని గోనుగండ్ల మండలం పెద్దమరివిడు గ్రామానికి చెందిన చాకలి ఈరಣ್ణ పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బతికున్న అసలు యజమాని ఈశ్వరప్ప 2009లో మరణించినట్లు నిందితులు నకిలీ పత్రాలు సృష్టించారు. తమకు న్యాయం చేయాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన చేసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడిన 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి ఆదోని సబ్ రిజిస్ట్రార్తో పాటు అవినీతికి పాల్పడిన మిగిలిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అక్రమ రిజిస్ట్రేషన్పై చర్యలు తీసుకోవాలని మొదట అధికారుల్ని కోరినా పట్టించుకోకపోవడం వల్లే పోలీసులను ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు.
నెంబర్ 321A 6 ఎకరాల 51 సెంట్లు ఉంది. మా నాయన బతికుండగానే చంపి లాస్ట్ ఇయర్ 31/12/2024లో జీపీ తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మా నాయన డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 23/6/2009లో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు. ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ 23/6/2009. ఇంకోటి ఎగిటి ఆమ్దాల భాస్కర్ సన్ 28 మ్యారీడ్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆస్తి చెందుతుంది, కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకుకి ఏ విధంగా చెందుతుంది, ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ నిధులను మే నెలలో విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు చెప్పారు. నరసాపురంలో నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి గత ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు కొందరికి మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులకు మే నెలలోనే 20,000 అందిస్తుందన్నారు. ప్రభుత్వం తమ ఇంజనీర్లకు ఎలాంటి ప్రాజెక్టుల పనులను అప్పగించినప్పటికీ వాటిని పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ టైగర్ తెలిపింది. కరీంనగర్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమస్యలు, పెండింగ్ బిల్స్ విషయంలో పలువురి అభిప్రాయాలను వినతి రూపంలో తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనులు చేస్తామని ఇంజనీర్లు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు నేటితో ముగియనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముగింపు సమావేశానికి హాజరవుతున్నారు. ఉదయం 10 గంటలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై ప్రసంగిస్తారు. సాయంత్రం సినీ ప్రముఖులను ప్రపంచ తెలుగు సమాఖ్య సన్మానించనుంది. గత 2 రోజుల మాదిరిగానే సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా కనువిందుగా సాగనుంది. గత 2 రోజుల్లో తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనగా, రెండో రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తెలుగు పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని మహాసభలకు హాజరవుతున్న ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి భక్తులకు జనవరి 10 నుంచి 19 వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎస్ఎస్డీ టోకెన్ల జారీ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో, అదనపు ఈవోలతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పర్యాటకుల స్వర్గధామమైన రామోజీ ఫిల్మ్ సిటీలో వింటర్ కార్నివాల్ ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలతో సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రారంభమైన వింటర్ కార్నివాల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మిలమిల మెరుస్తూ వెలుగులు చిమ్ముతూ రామోజీ ఫిల్మ్ సిటీ పర్యాటకులకు సరికొత్త అనుభూతులను పంచుతోంది. కార్నివాల్లో జరుగుతున్న నృత్యాలు, పాటలు, లైవ్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. చిన్న పెద్ద ఈ వింటర్ ఫెస్ట్ కార్నివాల్లో కేరింతలు కొడుతూ సరదాగా గడుపుతున్నారు. చైనాలో గత కొన్ని వారాలుగా శ్వాసకోశ సంబంధ అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ భారత్లో మాత్రం ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. చైనాలో ఫ్లూ తరహా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య ఆధ్వర్యంలోని సంయుక్త పర్యవేక్షక బృందం దేశంలోని పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపింది. చైనాలో కూడా పరిస్థితులు అసాధారణంగా లేవని తెలిపింది. ప్రస్తుత సమస్య పెరగడానికి ఇన్ఫ్లుయెంజా వైరస్, ఆర్ఎస్వి, హెచ్ఎంపీఏ కారణమని పేర్కొంది. ఇవన్నీ ఈ సీజన్లో కనిపించే సాధారణ వ్యాధి కారకాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. చైనాలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరినట్లు తెలిపింది. ఈ వైరస్లు ఇప్పటికే భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయని వెల్లడించింది. ఇన్ఫ్లుయెంజా తరహా అనారోగ్య సమస్యలు, తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలను కనిపెట్టడానికి గట్టి నిఘా వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదస్సులోకి పంపిన అలసంద విత్తనాలు సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తాయి. వీటికి త్వరలోనే ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. రోదస్సులో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన
స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ కోసం గత నెల 30న PSLV C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఆ రాకెట్లోని 4వ దశను ఉపయోగించుకుని 24 పేలోడ్లను కక్షలోకి పంపింది. ఇందులో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ అనే సాధనం కూడా ఉంది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో 8 అలసంద గింజలు ఉన్నాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశమని ఇస్రో వెల్లడించింది. భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరమని పేర్కొంది. వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదస్సులోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అలసంద విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు. ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచారు. దీని ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. అంకురోత్పత్తిని కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. ఆక్సిజన్, CO2 గాఢతను కొలవడం, నేళ్ల తేమ పర్యవేక్షణ కూడా ఇందులో ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పహారా కాసేందుకు వెళ్తున్న సైనిక వాహనం లోయలో పడి 4 సైనికులు మృతి చెందారు. బందీపురాలోని ఎస్కేప్ పాయింట్ వద్ద సైనిక వాహనం అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 4 సైనికులు మృత్యువాత పడగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలంలోనే 2 జవాన్లు మృతి చెందగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో 2 సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణం వల్ల వాహనం రోడ్డుపై నుంచి జారి లోయలో పడినట్లు తెలిపారు. వారం రోజుల క్రితం పూంచ్ జిల్లాలోనూ ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గరోవా ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడి 5 ప్రాణాలు కోల్పోగా మరో 5 గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని పీథంపూర్లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపు, దహనం వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న వేళ వ్యర్థాలను పారవేసేందుకు తమకు మరింత సమయం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరనుంది. రేపు ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుండగా వ్యర్థాల తరలింపుపై తమకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 3న వ్యర్థాలను పారవేయడంలో 40 ఏళ్ల జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు వాటిని తరలించడానికి 4 వారాల గడువు విధించింది. హైకోర్టు ఆదేశాలతో పీథంపూర్ పారిశ్రామికవాడలోని 337 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను అన్ని జాగ్రత్తల మధ్య దహనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.